కీర్తనలు 100వ కీర్తన, Psalm 100. Let's read from 1 to 5. Let's thank God. ఆయన ఏం చేసినా, ఆయన ఏం చేయకపోయినా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన దేశమును బట్టి, మన రాష్ట్రమును బట్టి, మన పట్టణాలను బట్టి, మన ప్రాంతాలను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. లెట్స్ రీడ్ ఫ్రమ్ 1 and let's keep on reading everyone. అందరూ కూడా మనము చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. వావ్! సమస్త దేశములారా, కీర్తనకారుడు ప్రతి దేశానికి అండ్ ప్రతి వ్యక్తికి, బికాస్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ సిటీ, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ స్టేట్, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ నేషన్. అందుకనే ఇజ్రాయేలుని ఆయన ఒక దేశముగా చిత్రీకరించాడు. ఇజ్రాయేలుని ఒక దేశముగా ఆయన తయారు చేశాడు. జేకబ్ బికమ్ ఎ నేషన్ అండ్ ఇజ్రాయెల్ బికమ్ ఎ నేషన్. సో దేవుడు ఏది కూడా మన జీవితంలో చిన్నదిగా ఆయన చేయడు. హీ వోంట్ మేక్ అస్ వెరీ స్మాల్. మేబీ మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇంతే ఉంటామేమో, ఒక పిండముగా మనం రూపించబడతామేమో, కానీ అదే మన యొక్క అంతము కాదు, అదే మన యొక్క ఎండింగ్ కాదు. సో సమస్త దేశములారా అంటే మనమందరము కూడా అన్ని ప్రాంతాలు అనుకుంటున్నాం. సో ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ నేషన్. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె దేవునిలో ఒక దేశమై ఉన్నాం. సో ప్రతి దేశానికి, ప్రతి వ్యక్తికి ఈ కీర్తనాకారుడు రాస్తున్న మాట ఏంటంటే, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. లెట్ us, I want a scripture there. ప్రతి ఒక్కరు ఉత్సాహధ్వని చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్ ఆల్ ఈ ల్యాండ్స్. సో ఇంగ్లీష్లో ఇంకొంచెం చక్కగా ఉంది, నేల. ఒక నేలగా మనల్ని దేవుడు చిత్రీకరిస్తున్నాడు, మనల్ని ఫ్రేమ్ చేస్తున్నాడు దేవుడు. సో ఈరోజు మనం గమనిస్తే మనమందరము కూడా దేవుని దృష్టిలో ఒక నేలగా, మనమందరము కూడా దేవుని దృష్టిలో ఒక దేశముగా, మనమందరము దేవుని దృష్టిలో ఒక గొప్ప జన సమూహముగా, ఒక గొప్ప వ్యక్తులుగా దేవుని దృష్టిలో మనము ఉన్నాం. బికాజ్ హీ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్ అస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మనల్ని ఆయన కొంత గొప్ప జనాంగముగా దేవుడు మనల్ని ఆయన డిజైన్ చేసుకున్నాడు మనల్ని. నువ్వు ఎంత ఏది చెప్పినా ఆయన ఏదైతే అనుకుంటాడో అలానే మనల్ని పిలుస్తాడు. ఆమెన్. సో స్ట్రాంగ్ ఫౌండేషన్, ఏ హోలీ సిటీ, తర్వాత విలువైనటువంటి పట్టణముగా, పరిశుద్ధమైన జనముగా, నీతిమంతులుగా, రాజైన యాజక సమూహముగా దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు అలానే మనల్ని ఆయన చూస్తాడు తప్ప నార్మల్గా మనల్ని ఆయన చూడడు. అందుకని కీర్తనాకారుడు కూడా అలాగనే అడ్రస్ చేస్తున్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి. We need to move by the word of God. మనకు వేరే ఆధారం లేదు, మనకు వేరే ప్రాసెస్ లేదు, మనకు వేరే సిస్టమ్ లేదు. మనకు ఒకటి దేవుడిచ్చింది ఏం తెలుసా? పరిశుద్ధ లేఖనములు. ద హోలీ బైబుల్, ద బైబుల్, ఇట్స్ ఎ మెటీరియల్, ఇట్స్ ఎ పవర్ఫుల్ మెటీరియల్. దేవుడు మనకిచ్చినటువంటి సీజన్ ప్రకారం మనం ఎలా నడుచుకోవాలో, రేపు మార్నింగ్ ఎలా ఉండాలి, మధ్యాహ్నం ఎలా ఉండాలి, రాత్రి ఎలా ఉండాలి, సాయంకాలం ఎలా ఉండాలని
మనం ఉండాలని దేవుడు నిర్ణయించాడో అలానే బైబిల్ చూస్తే మనం అలానే ముందుకు వెళ్ళిపోవాలి. ఈ లోకములో మనము చాలామంది మాటలు వింటాం. నంబర్ 1, ఫస్ట్ మనం వినేది ఎవరి మాట తెలుసా? ఈ లోకములో ఉన్న ప్రజల మాట వింటాం. నంబర్ 2, ఈ లోకములో ఉన్న అపవాది చీకటి సంబంధించినటువంటి మాటలు వింటూ ఉంటాం. అపవాది దుష్టుడు దురాత్మ చెప్పిన మాటలు ఎక్కువగా వాడికి లోబడుతూ ఉంటాం. You obey demons sometimes, you obey Lucifer sometimes, you obey demonic kingdom. దేవుడికి భయపడిన వాడికి మనము లోబడుతూ ఉంటాం. దేవుడంటే ఇష్టం లేని వాడికి మనం లోబడుతూ ఉంటాం. అసలు దేవుణ్ణి ప్రేమించని వాడిని మనం లోబడుతూ ఉంటాం. దేవునికే నేను లోబడాలి, బికాజ్ ఇట్స్ ఎ లా. అదొక ఆజ్ఞ మనకు. దేవునికి మనం ఏం చేయాలా? లోబడాలి. అది ప్రేమపూర్వకంగా మనము దేవుడికి, ఒక భర్త భార్యకి లోబడాలంటే చాలా కష్టమేం కాదు, వెరీ ఈజీ. ఇఫ్ షీ లవ్స్ హర్ హస్బెండ్, ఆ భార్య భర్తను ప్రేమిస్తే ఈజీగా భర్తకు లోబడుతుంది. ఆ భార్య భర్తను ప్రేమించకపోతే ఆ భార్య భర్తకు లోబడలేదు. ఈరోజు సంఘము కూడా యేసయ్యని ప్రేమించగలిగితే ఆ సంఘము, ఆ మనుషులు, దేవుని బిడ్డలు దేవునికి ఈజీగా లోబడుతుంటారు. ఈరోజు నా ప్రభు ఒకటే అంటున్నాడు, ఆయన మాటకు లోబడిన వాళ్ళ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సంతోషించి యెహోవాను సేవించాలి. చూడండి, మీరు ఎంతో ప్లాన్ చేసుకుంటారు. రేపు నేను చాలా హ్యాపీగా ఉండాలి, రేపు నేను హ్యాపీగా ఉంటాను, నా మ్యారేజ్ డే రేపు, నా బర్త్డే రేపు నా యొక్క మంచి డే, నేను రేపు నాకు చాలా స్పెషల్ డే, చాలా హ్యాపీగా ఉందామని ఎంతోమంది అనుకుంటా ఉంటారు. సడన్గా అపవాది కూడా వచ్చి ఏదో పుల్లలు పెట్టి మనల్ని ఏం చేస్తుంటాడు? డిస్టర్బ్ చేసి డైవర్ట్ చేస్తూ ఉంటాడు. Sometimes, devil make us to, feel very bad or very sad. చాలా వేదనకు, శోధనకు మనం ఏమవుతాం? గురవుతూ ఉంటాం. ఎంతో శోధనతో, వేదనతో మన దినాన్ని మనము ముగిస్తూ ఉంటాం. మనం ఆనందంగా ఉండాలనుకున్నాము, కానీ ఆనందంగా మన దినాన్ని మనము ముగించలేకపోతున్నాం. అందుకనే వాక్యము చాలా కళాఖండగా చెప్తుంది, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. మీరు చేసి తీరాలా యేసు నామములో. ఆమేన్. మనము ఆయనని సేవించాలంటే ఆయనని మనము సంతోషముతో ఆరాధించాలి, సంతోషముతో దేవుణ్ణి సేవించాలని ఆయన వాక్యము సెలవిస్తుంది. So we need to come to the house of the Lord, and we need to come and we need to enter into his gates with thanksgiving. ఎంతో మందికి లేని ధన్యత మనకుంది. ఈరోజు మీరు ఎటువంటి రీతిగా మీరు సిద్ధపడాలంటే, Lord, I am ready for the miracles. Lord, I am ready. I am prepared by your Holy Spirit. పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచాడు. నా పాత్ర ఇదిగో నీకే, నా జీవితము నీకే, నా శరీరము నీకే, నా ప్రాణము నీకే, నా సోల్ నీకే, నా జీవితము నీకే అని ఎప్పుడైతే నువ్వు ఎలుగెత్తి చెప్తుంటావో ఆయన ఖచ్చితంగా దీవించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గొప్ప కార్యములు చేయవాడు ఆయన, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు ఆయన, మహిమగల కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆమేన్. మేబీ యువర్ ల్యాండ్ ఈజ్ ఎంప్టీ ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ దెర్ ఈస్ నో క్రాప్ ఇన్ దట్. ఏ పంట లేదేమో, ఒట్టి ఖాళీ ల్యాండ్ ఉందేమో, ఒట్టి ఎంప్టీ పాత్ర ఉందేమో, ఆ పాత్ర మాత్రం చాలు. ఆ ల్యాండ్, ప్రభు నా ల్యాండ్ సిద్ధంగా ఉంది అని నువ్వు చెప్తే చాలు, నీ దేవుడు నీ జీవితంలో విలువైన విత్తనాలు వేసి తీరతాడు. కొందరు 100 కొందరు 1000 కొందరు 1,00,000 ఫలభరితంగా దేవుడు మార్చి తీరతాడు. ఆయన సన్నిధికి ఎలా రావాలి? సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహ గానములు చేయించు ఆయన సన్నిధికి రండి. ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి, మీకు ఎన్నో రకాల బాధలు ఉంటాయి, కానీ నువ్వు చర్చ్ అని నీ మైండ్లోకి వచ్చిందా? యూ నీడ్ టు రన్ అండ్ జంప్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా రాకండి. అపవాది మనల్ని ఏం చేస్తుంటాడు? బలహీనపరుస్తుంటాడు మనల్ని. సో ఆల్వేస్ డెవిల్ పోక్స్ యూ, నిరుత్సాహపరుస్తుంటాడు, నిన్ను ఆపేస్తాడు దెయ్యం, నిన్ను దేవుని సన్నిధికి రానివ్వడు. డెవిల్ ఈజ్ ఎ లయర్. బీ కేర్ఫుల్. విత్ ఎ స్మాల్ రీజన్ యూ మే స్టాప్ కమింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. విత్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ మస్టర్డ్ సీడ్, ఆవగింజంత కారణము చేత కూడా నువ్వు దేవుని సన్నిధికి రాకపోవడానికి గల కారణం ఉంటుంది. జాగ్రత్త. ఆయన సన్నిధికి ఎలా రావాలంట? ఉత్సాహ గానములు చేయించు ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ రండి. హిస్ ప్రెసెన్స్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం,
ఆయన సన్నిధిలో నదిలి చప్పట్లు కొడతాయి. ఆయన సన్నిధిలో ఆయన మనతో మాట్లాడతాడు.